శాంతి. ఈరోజు 27/12/25 డిసెంబర్ 27వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాల్ని విందాము. మధురమైన పిల్లలు, మీ దుఃఖమయమైన రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి. మీరిప్పుడు అప్రాప్తి అనే వస్తువే లేని ప్రపంచంలోకి వెళ్తున్నారు. మీ దుఃఖమయమైన రోజులు ఇప్పుడు పూర్తయ్యాయి. మీరిప్పుడు అప్రాప్తి అనే వస్తువే లేని ప్రపంచంలోకి వెళ్తున్నారు. ఈరోజు ప్రశ్న: ఏ రెండు పదాల రహస్యం మీ బుద్ధిలో ఉన్న కారణంగా మీకు పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుంది? ఏ రెండు పదాల రహస్యం మీ బుద్ధిలో ఉన్న కారణంగా మీకు పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుంది? ఏ రెండు పదాలు? జవాబు: దిగే కళ మరియు ఎక్కే కళల రహస్యం మీ బుద్ధిలో ఉంది. అర్ధకల్పం మనం దిగుతూ వచ్చామని, మళ్ళీ ఇప్పుడు పైకెక్కే సమయం అని మీకు తెలుసు. నరుడి నుండి నారాయణుడిగా తయారు చేసే సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చేందుకు బాబా వచ్చారు. మన కొరకు ఇప్పుడు కలియుగం పూర్తయింది. మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున దీనిపై అనంతమైన వైరాగ్యం ఉంది. ఈరోజు పాట: ఓ మనిషి ధైర్యాన్ని ఉంచు, ధీరజ్ ధర్ మనవా ధీరజ్ ధర్. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు గీతాన్ని విన్నారు. ఆత్మిక తండ్రి కూడా వివరిస్తున్నారు. కల్పకల్పము తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలను చదివించే పురుషోత్తమ సంగమయుగం ఇదొక్కటే. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు. హే ఆత్మ, ధైర్యాన్ని ఉంచు అని బాబా ఆత్మిక పిల్లలకు చెప్తారు. వారు ఆత్మలతో మాట్లాడతారు. ఈ శరీరానికి యజమాని ఆత్మ. నేను అవినాశి ఆత్మను, నా ఈ శరీరం నశ్వరమైంది అని ఆత్మయే అంటుంది. నేను ఒకేసారి కల్పంలోని సంగమయుగంలో వచ్చి ఇప్పుడు ఇక సుఖమయమైన రోజులు రాబోతున్నాయి అని పిల్లలైన మీకు ధైర్యాన్ని ఇస్తాను అని ఆత్మిక తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు దుఃఖధామంలో రౌరవ నరకంలో ఉన్నారు. కేవలం మీరే కాదు, మొత్తం ప్రపంచమంతా రౌరవ నరకంలో ఉంది. నా పిల్లలుగా తయారైన మీరు మాత్రం రౌరవ నరకం నుండి బయటపడి స్వర్గంలోకి వెళ్తున్నారు. సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం గతించిపోయాయి. మీ కొరకు కలియుగం కూడా గతించిపోయినట్లే. ఎందుకని? మీకిది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఆత్మ సతో ప్రధానంగా అయిపోతే మళ్ళీ ఈ శరీరాన్ని కూడా వదిలివేస్తుంది. సతో ప్రధాన ఆత్మకు సత్యుగంలో కొత్త శరీరం కావాలి. అక్కడన్నీ కొత్తగా ఉంటాయి. పిల్లలు ఇప్పుడు దుఃఖధామం నుండి సుఖధామంలోకి వెళ్ళాలి. అందుకొరకు పురుషార్థం చేయాలి అని తండ్రి అంటారు. సుఖధామంలో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇది సత్యమైన జ్ఞానము. భక్తి మార్గంలో ప్రతి నెల పౌర్ణమి నాడు సత్యనారాయణుడి కథను వింటూ వచ్చారు. కానీ అదంతా భక్తి మార్గము. జ్ఞాన మార్గము సత్యమైన మార్గము. మీరు మెట్లు దిగుతూ దిగుతూ అసత్య ఖండంలోకి వచ్చేస్తారు. సత్యమైన తండ్రి ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొంది 21 జన్మలు దేవీ దేవతలుగా అవుతామని మీకు తెలుసు. మనం అలా ఉండేవారము. మెట్లు దిగుతూ మళ్ళీ క్రిందకు వచ్చాము. ఇప్పుడు దిగే కళ మరియు ఎక్కే కళ రహస్యం మీ బుద్ధిలో ఉంది. హే తండ్రి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని కూడా పిలుస్తారు. ఒక్క తండ్రి ఏ పావనంగా తయారు చేస్తారు? పిల్లలు, మీరు సత్యుగంలో విశ్వాధిపతులుగా ఉండేవారు. చాలా ధనవంతులుగా, చాలా సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అందుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. పాత ప్రపంచ వినాశనం మీ ముందే ఉంది అని తండ్రి అంటారు. కొత్త ప్రపంచంలో ఒకే రాజ్యము, ఒకే భాష ఉండేవి. దాన్ని అద్వైత రాజ్యము అని అంటారు. ఇప్పుడు ద్వైతం ఎంతో ఉంది. అనేక భాషలున్నాయి. ఏ విధంగా అయితే మనుష్యుల వృక్షం పెరుగుతూ ఉంటుందో అలా భాషల వృక్షం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒకే భాష ఉంటుంది. ప్రపంచ చరిత్ర, భౌగోళాలు పునరావృతమవుతాయి అని అంటారు కదా. కానీ ఇది మనుష్యుల బుద్ధిలో కూర్చోదు.
తండ్రియే దుఃఖపు పాత ప్రపంచాన్ని మార్చి సుఖమయమైన కొత్త ప్రపంచ స్థాపనను చేస్తారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా దైవీ ధర్మ స్థాపన అని వ్రాయబడి ఉంది. ఇది రాజయోగపు చదువు. ఈ జ్ఞానం ఏదైతే గీతలో వ్రాయబడి ఉందో అది తండ్రి సమ్ముఖంగా వినిపించిన దాన్ని మనుషులు భక్తి మార్గం కొరకు రాస్తారు. దాని ద్వారానే మీరు కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కేందుకు భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. భక్తిని దిగే కళ మార్గము అని అంటారు. జ్ఞానము పైకెక్కే కళకు మార్గము. ఇది అర్థం చేయించేందుకు మీరు భయపడకండి. ఈ విషయాలను అర్థం చేసుకోని కారణంగా విరోధించేవారు కూడా ఉంటారు. శాస్త్ర వాదన చేస్తారు, కానీ మీరు శాస్త్ర వాదాలేవి చేయకూడదు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు లేక గంగా స్నానాలు చేయడము, తీర్థయాత్రలు చేయడము ఇదంతా భక్తి కాండము అని చెప్పండి. భారతదేశంలో రావణుడు కూడా ఉన్నాడు. అతడి దిష్టిబొమ్మను తగలబెడతారు. శత్రువుల దిష్టిబొమ్మను అల్పకాలికంగా తగలబెడతారు. కానీ ఈ ఒక్క రావణుడి దిష్టిబొమ్మని ప్రతి సంవత్సరము తగలబెడుతూ వస్తారు. మీరు స్వర్ణిమ బుద్ధి కలవారి నుండి ఇనుప బుద్ధి కలవారిగా అయిపోయారు. మీరెంత సుఖవంతులుగా ఉండేవారు. సుఖధామాన్ని స్థాపించేందుకు తండ్రి వస్తారు. మళ్ళీ తర్వాత ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు దుఃఖితులుగా అవుతారు. మళ్ళీ సుఖదాతను తలుచుకుంటారు. అది కూడా నామమాత్రంగానే, ఎందుకంటే వారిని గూర్చి తెలియనే తెలియదు. గీతలో పేరును మార్చేశారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని మీరు మొట్టమొదట అర్థం చేయించండి. స్మృతి కూడా వారినే చేయాలి. ఒక్కరిని స్మృతి చేయడం అనే అవ్యభిచారి స్మృతి, అవ్యభిచారి జ్ఞానము అని అంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, కావున మీరు భక్తి చేయరు. మీకు జ్ఞానం ఉంది. ఇప్పుడు తండ్రి చదివిస్తారు. తద్వారా మనం ఈ దేవతలుగా అవుతాము. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కావున చాట్ వ్రాయండి. తద్వారా మీలో ఏ ఆసురీ గుణమైనా ఉందేమో తెలుస్తుంది. దేహాభిమానం మొట్టమొదటి అవగుణము. ఆ తర్వాతి శత్రువు కామము. కామంపై విజయాన్ని పొందటం ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఇదే మీ ఉద్దేశము. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో అనేక ధర్మాలు లేవు. సత్యుగంలో దేవతల రాజ్యమే ఉంటుంది. మనుషులు కలియుగంలో ఉంటారు. వారు మనుషులే అయినా వారు దైవీ గుణాలు కలవారు. ఈ సమయంలో మనుష్యులందరూ ఆసురీ గుణాలు కలవారిగా ఉన్నారు. సత్యుగంలో కామం అనే మహాశత్రువు ఉండదు. ఈ కామం అనే మహాశత్రువుపై విజయాన్ని పొందటం ద్వారా మీరు జగజ్జీతులుగా అవుతారు అని తండ్రి అంటారు. అక్కడ రావణుడు ఉండడు. మనుషులు ఇది కూడా అర్థం చేసుకోరు. స్వర్ణయుగం నుండి దిగుతూ దిగుతూ తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. అందుకు ఒకే మందు లభిస్తుంది. ఏంటి? స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి అని తండ్రి చెప్తారు. మీరు పాపాలను భస్మం చేసుకునేందుకు కూర్చున్నారు. కావున ఇక ముందు పాపాలేవి చేయకూడదు, లేకపోతే అవి 100 రెట్లుగా అయిపోతాయి. వికారాలలోకి వెళ్తే 100 రెట్ల దండన పడుతుంది. మళ్ళీ వారంతా సహజంగా చదవలేరు. మొట్టమొదటి శత్రువు ఈ కామమే. 5 అంతస్తుల నుండి పడితే ఎముకలు మొదలైనవన్నీ విరిగిపోతాయి. 5 వికారాలు, 5 అంతస్తులు. చనిపోయినా చనిపోవచ్చు. పైనుండి పడితే పూర్తిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. తండ్రితో చేసిన ప్రతిజ్ఞను తెంచేసి వికారాల్లోకి వెళ్ళిపోతే ఆసురీ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. వారిక్కడి నుండి మరణించినట్లు అవుతుంది. వారినిక బ్రాహ్మణులు అని అనరు. వారిని శూద్రులు అని అంటారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. మొట్టమొదట ఈ నశ ఉండాలి. కృష్ణ భగవాను వాచ అని ఉన్నా మరి ఆయన్నైనా తప్పకుండా చదివించి తన సమానంగా తయారు చేసి ఉంటాడు కదా. కానీ కృష్ణుడు భగవంతుడు కాజాలడు. అతను పునర్జన్మల్లోకి వస్తాడు. నేను పునర్జన్మ రహితుడను. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు లేక విష్ణువు ఏదన్నా ఒకటే. విష్ణువుని 2 రూపాలు లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణుల బాల్యమే రాధాకృష్ణులు.
బ్రహ్మ యొక్క రహస్యాన్ని కూడా బాబా అర్థం చేయించారు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇప్పుడు బదిలీ అవుతారు. ఇతడికి చివరి పేరు బ్రహ్మ అని పెట్టడం జరిగింది. ఈ బ్రహ్మ పూర్తిగా ఇనుప యుగంలో నించున్నాడు. ఇతడే మళ్ళీ తపస్సు చేసి కృష్ణునిగా లేక నారాయణునిగా అవుతాడు. విష్ణువు అని అన్నట్లయితే అందులో ఇరువురు వచ్చేస్తారు. సరస్వతి బ్రహ్మ కూతురు. ఈ విషయాలను ఎవరు అర్థం చేసుకోలేరు. 4 భుజాలను బ్రహ్మకు కూడా ఇస్తారు. ఎందుకంటే తనది ప్రవృత్తి మార్గం కదా. నివృత్తి మార్గం వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పుతాము అని చెప్పి ఎంతోమందిని విదేశాల నుండి తీసుకువస్తారు. ఆ సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు. ఇప్పుడు ఈశ్వరుడు వచ్చారు. మీరిప్పుడు వారి పిల్లలుగా ఈశ్వరీయ సాంప్రదాయం వారిగా అయ్యారు. మిమ్మల్ని చదివించేందుకు ఈశ్వరుడు వచ్చారు. వారు మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తాను నిరాకారుడు. బ్రహ్మ ద్వారా మిమ్మల్ని తన వారిగా చేసుకున్నారు. బాబా బాబా అని మీరు వారినే పిలుస్తారు. బ్రహ్మ మధ్యలో అనువాదకర్త. ఇతడు భాగ్యశాలి రథము. ఇతడి ద్వారా బాబా మిమ్మల్ని చదివిస్తారు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత సతో రజో తమోలలోకి వస్తుంది. చిన్నపిల్లలను కూడా మహాత్మా అని అంటారు. ఎందుకంటే వారిలో వికారాలు ఉండవు. కావుననే వారిని పుష్పాలు అని కూడా అంటారు. సన్యాసుల కన్నా చిన్నపిల్లలు ఉత్తములు అని అంటారు. ఎందుకంటే సన్యాసులు ఎంతో కొంత జీవితాన్ని గడిపి వచ్చారు కదా. వారికి పంచవికారాల అనుభవం ఉంది. చిన్నపిల్లలకైతే అవి తెలియవు. కావుననే పిల్లలను చూడగానే సంతోషం కలుగుతుంది. వారు చైతన్య పుష్పాలు. మనది ప్రవృత్తి మార్గము. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. అమరలోకంలోకి వెళ్ళేందుకు మీరందరూ పురుషార్థం చేస్తారు. ఈ మృత్యులోకం నుండి బదిలీ అవుతారు. దేవతలుగా అవ్వాలంటే అందుకోసం ఇప్పుడు కష్టపడవలసి ఉంటుంది. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరి సోదరులు అవుతారు. సోదరి సోదరులే కదా. ప్రజాపిత బ్రహ్మ సంతానం పరస్పరం ఏమవుతారు? ప్రజాపిత బ్రహ్మ అని గానం చేస్తారు. ఒక్క ప్రజాపితకు పిల్లలుగా అవ్వకపోతే సృష్టి రచన ఎలా జరుగుతుంది? ప్రజాపిత బ్రహ్మకు అందరూ ఆత్మిక పిల్లలు. ఆ బ్రాహ్మణులు దైహికమైన యాత్రలు చేస్తారు. మీరు ఆత్మిక యాత్రను చేస్తారు. వారు పతితులు, మీరు పావనులు. వారు ప్రజాపిత సంతానం కాదు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే సోదరి సోదరులుగా భావిస్తారో అప్పుడే వికారాలలోకి వెళ్ళరు. జాగ్రత్తగా ఉండండి. నా పిల్లలుగా అయ్యి ఎటువంటి వికారీ పనులు చేయకండి, లేకపోతే రాతి బుద్ధులుగా అయిపోతారు అని తండ్రి అంటారు. ఇంద్రసభ కథ ఉంది. శూద్రుడిని ఇంద్రసభలోకి తీసుకువస్తే అతడి దుర్గంధం రావడం మొదలైంది. అప్పుడు పతితుడిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని తనకు శాపం ఇచ్చేశారు. నిజానికి ఈ సభలోకి కూడా పతితులు ఎవ్వరూ రావడానికి వీల్లేదు. తండ్రికి తెలిసినా తెలియకపోయినా వారు తమను తామే నష్టపరుచుకుంటారు. వికారిగా అయ్యారు అని తండ్రికి తెలిసినా తెలియకపోయినా స్వయానికైతే నష్టమే. ఇంకా 100 రెట్ల దండన పడుతుంది. పతితులకు ఇక్కడికి వచ్చే అనుమతి లేదు. వారి కోసం విజిటింగ్ రూమ్ సరిపోతుంది. అంటే క్లాస్ హాల్లోకి భోగ్ పెట్టే చోట బాబా ఎక్కడైతే అవతరిస్తారో అలాంటి చోటకి తీసుకొని వచ్చే అవసరం లేదని ఆ సమయంలో బాబా చెప్తున్నారు. ఎప్పుడైతే పావనంగా అయ్యే గ్యారంటీ ఇస్తారో, దైవీ గుణాలను ధారణ చేస్తారో అప్పుడు రానియవచ్చు. దైవీ గుణాలను ధారణ చేయడంలో సమయం పడుతుంది. పావనంగా అయ్యే ప్రతిజ్ఞయే ఉంది. దేవతల మహిమ మరియు పరమాత్మ మహిమ వేరువేరు అని కూడా అర్థం చేయించబడ్డది. పతిత పావనుడు, ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు ఒక్క తండ్రియే. వారన్ని దుఃఖాల నుండి విడిపించి శాంతిధామంలోకి తీసుకువెళ్తారు. శాంతిధామం, సుఖధామం మరియు దుఃఖధామం. ఇది కూడా చక్రమే. ఇప్పుడిక దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఎవరైతే నెంబర్ వారీగా పాస్ అవుతారో వారే శాంతిధామం నుండి సుఖధామంలోకి వస్తారు. వారే అలా వస్తూ ఉంటారు. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. లెక్కలేనన్ని ఆత్మలు ఉన్నాయి. అందరి పాత్ర నంబర్ వారీగా ఉంది. వారు వెళ్ళేది కూడా నంబర్ వారీగానే.
దాన్ని శివబాబా వంశవృక్షము లేక రుద్రమాల అని అంటారు. నెంబర్ వారీగా వెళ్తారు మరియు నెంబర్ వారీగా వస్తారు. ఇతర ధర్మాల వారు కూడా ఇలాగే చేస్తారు. ప్రజలకు రోజు అర్థం చేయించబడుతుంది. స్కూల్లో రోజు చదవకపోతే, మురళి చదవకపోతే అబ్సెంట్ అయిపోతారు. చదువు లిఫ్ట్ అయితే తప్పకుండా కావాలి. గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. చదువు ఎంత ఉన్నతమైంది, దాని ద్వారా మీరు సుఖధామానికి అధిపతులుగా అవుతారు. అక్కడ ధ్యానము మొదలైనవన్నీ ఖచ్చితంగానే లభిస్తాయి. వాటికి ఖర్చు అవ్వదు. ఇప్పుడు ఎంత ఖరీదుగా ఉన్నాయి. 100 సంవత్సరాల్లో ఖరీదు ఎంతగా పెరిగిపోయింది. కష్టాలు వచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువే ఉండదు. దాని పేరే సుఖధామము. ఇప్పుడు మీరు అక్కడి కొరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మీరు నిరుపేదల నుండి యువరాజులుగా అవుతారు. షావుకార్లు తమను నిరుపేదలుగా భావించరు. అచ్చా, మీఠే మీఠే सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సంపూర్ణ పావనంగా అవుతాము అని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో దాన్ని ఉల్లంఘించకూడదు. పత్యాన్ని ఎంతగానో ఉంచాలి. నాలో ఎటువంటి అవగుణము లేవు కదా అని మీ చార్ట్ను చూసుకోవాలి. 2, గాడ్లీ యూనివర్సిటీలో ఎప్పుడూ అబ్సెంట్ అవ్వకూడదు. సుఖధామానికి అధిపతులుగా తయారు చేసే ఉన్నతమైన చదువును ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు. మురళిని ప్రతిరోజు తప్పకుండా వినాలి. ఈరోజు వరదానము, పద్మా పదమపతి భవ. ప్రతి క్షణము ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్యం యొక్క మూలధనాన్ని జమ చేసుకునే పద్మా పదంపతి భవ. ప్రతి క్షణము ప్రతి సంకల్పం యొక్క మహత్వాన్ని తెలుసుకొని పుణ్యం యొక్క మూలధనాన్ని జమ చేసుకునే పద్మా పదంపతి భవ. పుణ్యాత్మలైన మీ యొక్క సంకల్పంలో ఎంతటి విశేష శక్తి ఉందంటే ఆ శక్తి ద్వారా మీరు అసంభవాన్ని కూడా సంభవం చేయగలరు. ఏ విధంగా ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఇసుక బీడులను కూడా పచ్చిక బయళ్లుగా చేసేస్తున్నారో, పర్వతాలపై కూడా పుష్పాలను పూయిస్తున్నారో, అలా మీరు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నిరుత్సాహులను ఉత్సాహవంతంగా చేయగలరు. కేవలం ప్రతి క్షణం ప్రతి సంకల్పం యొక్క విలువను తెలుసుకొని సంకల్పాలను మరియు క్షణాలను ఉపయోగించి పుణ్యం రూపీ మూలధనాన్ని జమ చేసుకోండి. మీ సంకల్ప శక్తి ఎంత శ్రేష్టమైందంటే అది ఒక్క సంకల్పం కూడా పద్మా పదమపతులుగా చేసేస్తుంది. స్లోగన్, ప్రతి కర్మ అధికారత్వపు నిశ్చయము మరియు నషాతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. ప్రతి కర్మ అధికారత్వపు నిశ్చయము మరియు నషాతో చేసినట్లయితే శ్రమ సమాప్తమైపోతుంది. అవ్యక్త ప్రేరణ, ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలనే ధునిలోనే ఉండండి. కర్మాతీత స్థితిని పొందేందుకు విశేషంగా స్వయంలో సర్దుకునే శక్తిని మరియు నింపుకునే శక్తిని ధారణ చేయటము తప్పనిసరి. కర్మ బంధన కల ఆత్మలు ఎక్కడుంటే అక్కడ కార్యాన్ని చేయగలరు. కానీ కర్మాతీత ఆత్మలు ఒకే సమయంలో నలువైపులా తమ సేవా పాత్రను పోషించగలరు. ఎందుకంటే వారు కర్మాతీతులు. వారి స్పీడ్ చాలా వేగవంతంగా ఉంటుంది. క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. కనుక ఈ అనుభూతిని పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి.